అవునే వినుతున్నా, ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నావే? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే. అవునా అంజలి, ఈసారి సెలవులకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈసారి. దీని ముందు గొప్పలు చెప్పించుకున్నాను, కానీ మా మమ్మీ ఒప్పుకుంటుందా లేదా మీరు కామెంట్ చేసేయండి. అమ్మా, ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా ఈ సెలవులకి? అమ్మా, మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందమ్మా, మనం కూడా సరదాగా వెళ్దాం అమ్మా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బస్ ఛార్జీలు అవుతాయో తెలుసా నీకు? వెళ్ళాలంటే బోల్ ఖర్చు పెద్ద పని చేయి. ఇక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా పంపేస్తాను. అక్కడ నుంచి పెద్దమ్మ నిన్ను ఫ్రీగా తీసుకెళ్ళిపోద్ది అమ్మ వాళ్ళ ఇంటికి. రూపాయి ఖర్చు అవ్వదు. అవునమ్మా, ఈ ప్లాన్ చాలా బాగుంది. సరే, వెళ్తున్నాను, బాయ్. అమ్మాయిసా, ఇంకో గంటలో రాజమండ్రి వచ్చేస్తున్నావు. మా పెద్దమ్మకి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. దెబ్బతో మా పెద్దమ్మకి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయో. సేఫ్ గా ఇంటికి రీచ్ అయిపోయాను. మా పెద్దమ్మ నన్ను చూసి షాక్ అయిపోద్ది. తలుపు కొడదాం. ఇదేం తలుపు తీసే ఉంది? పెద్దమ్మా, నేను వచ్చేసానే. ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? మా అమ్మ ఇసిన పెద్ద స్కెచ్ వల్ల. అదేంటో మా అమ్మ టోన్లో చెప్తాను, విను. రేపు ఎల్లుండో సెలవులు ఇస్తారు కదా, సెలవులకు మీ అమ్మ నేను పంపుతుందని ఒక రోజు ముందే పంపేసింది. నేను అనుకున్నట్టే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, తెలివిగా ఇక్కడ పంపిందే. ఇక్కడ నుంచి బస్ ఛార్జీలు నేను పెట్టుకుంటానని. సర్లేవే, ఎలాగో వచ్చావు కదా, నేను బస్ ఛార్జీలు పెట్టుకుంటాం కానీ పదమ్మ వెళ్ళిపోదాం. పదని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అంజలి, నీ బ్యాగ్ కట్టుకుని అలాగే రివర్స్ లో బయటకు నడిసే మేము కూడా వచ్చేస్తాం. ఈ లోపల అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. పదండి. అమ్మ, నువ్వు అలా మూలకు కూర్చున్నావు కానీ ముందు అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకో అరగంటకి అక్కడ ఉంటామని చెప్పవే బాబు. చెప్పావు ఇంకో వెళ్ళి ఫ్రిడ్జ్ నీళ్ళు పెడతారు, మనం వచ్చినప్పుడు కూలింగ్ ఎక్కుతాయి. లేదంటే ఈ ఎండల దెబ్బకి మాడి మసైపోతాం. అమ్మ గమ్మని చెప్పు. అమ్మాయిసా, ఎలాగైతేనే వచ్చేసాం అమ్మ. ఏంటి కొండలో నీళ్ళ? వెళ్ళి గమ్ముతారా బాబు, ఈ ఎండలకు చచ్చిపోయేలా ఉన్నా. అడిగట్టుగానే పల్లెటూరు వైపు వచ్చేస్తా, చూసావా? అరే చింటూ, నాకు కూడా గ్లాస్ ఇవ్వే. అలా చల్లటి కొండలో నీళ్ళు తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుంది తెలిసేట నీకు. అరే గమ్ముతారా చింటూ. ఇల్గో గ్లాస్ తీసుకో అంజలి. ఈడేంటి గ్లాస్ తమ్మంటే నిజంగానే గ్లాస్ ఇచ్చాడు. కాదా, కొండలో నీళ్ళు తీసుకో. అది బాగా దోలు తీరిందా నాకే క్లారిటీగా అడగాలే. అలా గ్లాస్ ఇమ్మంటే అది గ్లాసే ఇస్తాడు, నీళ్ళు ఇమ్మనాలే. ఆహా, ఎంత చల్లగా ఉన్నారు ఈ నీళ్ళు. ఈ నీళ్ళు తాగుతుంటే ఎండాకాలం కూడా చలికాలం అనిపిస్తుందిరా బాబు. చింటూగాడు కొండలో నీళ్ళు అని చెప్పి కబోర్డ్ లో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు రా. ఆడి తెచ్చిన నీళ్ళు తాకండి మరి. ఏంటి కమ్మోట్లో నీళ్ళ? ఒరే పనికి మళ్ళా కొడుక, నేను గ్లాస్ ఇచ్చి కొట్టేయాలరా. అయినా నువ్వెత్తే నేను తాగేని చూడు, నాదిరా తప్పు. అత్త, ఈ పిచ్చినా కొడుకుని ఎవరినో వచ్చినప్పుడు రూమ్ లోకి తీసుకెళ్లి చైన్లేసి కట్టిపడేయండి అత్త. మా మీద కుదులుతారేంటి అత్త? ఏంటి కొమ్మోట్లో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి చల్లగా ఉన్నాయని అడుగుతావేంట్రా? నీకు దండం రా బాబు. కొండలో నీళ్ళు ఇస్తాను కానీ సంస్కారవంతుడు అనుకున్నాను రా, ఇలా చెత్త నా కొడుకు అనుకోలేదురా. నీ సంస్కారానికి నమస్కారం రా బాబు. అయినా తప్పు నీది కాదురా, తప్పు అంతా నాదేరా. నిన్ను అడిగాను చూడు నీళ్ళు. అలా దోలుతుందేరా పల్లెటూరు వైబ్స్ అంటే వైబ్స్, ఇప్పుడు అత్త వైబ్స్. క్లారిటీ అంటే నేను చూపిస్తాను చూడు. అత్త, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వి. థ్యాంక్స్ అత్త. ఇది క్వాలిటీ అంటే. ఆహా, ఇప్పుడు వస్తున్నాయిరా పల్లెటూరు వైబ్స్. సరే గాని తాతయ్యని చూసి చాలా రోజులైంది, వెళ్ళి పలకరించొద్దాం. అరే మనవడా, నువ్వు రాజోలు అడివే కదా? తాత మాది రాజోలు కాదు, మాది రాజమండ్రి తాత, రాజమండ్రి. ఏటి రాజోలా? అది రాజోలు కాదు తాత, రాజమండ్రి. ఓహో, రాజోలేనా తాత? నీకు దండం తాత, అది రాజోలు కాదు తాత, అది రాజమండ్రి తాత. ఏటి రాజోలేనా, రాజమండ్రి కాదా తాత? నీకు చెవుడు అంటే మెషిన్ పెట్టుకో తాత, నా బుర్ర తినేస్తావేటి తాత? ఇది మరీ టూ మచ్ తాతయ్య. సర్లే గాని రావు గారి టిఫిన్ బండి ఎలా ఉంది? బానే ఉందా? ఒకప్పుడు మీ అమ్మమ్మని టిఫిన్ వేయమని చెప్పి కావాలని అక్కడికి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేవాడినిరా నేను. ఆ ఒకటి బాగానే ఉంది కానీ ఈసారి వస్తున్నప్పుడు అక్కడ పాచిపోయిన పునుకులు ఉంటే తీసుకొచ్చి నీ నోట్లో కుక్కేస్తాను తాత. అసలు రావు గారి టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందో కూడా నాకు రాజమండ్రి తెలియదు తాత. నువ్వు చాలా దారుణంగా ఉన్నావు తాత, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. సరే గాని పుల్లమ్మ పుల్లట్లు వేస్తుందా ఆపేసిందా? దాని పుల్లట్లు సాయంత్రం చాలా బాగుంటాయిరా, డైలీ తినేవాడిని. నువ్వు కూడా తిను ఒకసారి తాత. ఆ పుల్లమ్మల పుల్లట్లు ఎవరో నాకు నిజంగా తెలియదు తాత, నన్ను వదిలే తాత, నీకు దండం పెడతాను సరేనా? ఏంటి
పొల్లమ్మని తీసుకొస్తావా? సరేరా తీసుకురా, దాన్ని అట్లు తిని చాలా రోజులైంది, తీసుకొచ్చేయి. తాత నా బుర్ర తినేకి తాత, ఉన్నదే కోతంత బుజ్జు, దాన్ని కూడా స్ట్రా వేసి పీల్చేస్తున్నావు. నీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలేయ్యా బాబు, ఇంకొకసారి ఇక్కడికి రాను తాత బాబు. నువ్వు పక్కకి పోరా, నా గూరి గూరి గొన్నయ్య వస్తున్నాడు, రారా మనవడా. కొండలో నీళ్ళు కావాలా? ఏటి చల్లకొండ నీళ్ళ? తీసుకురారా బాబు, ఒంటికి చాలా మంచిది. చిన్నప్పుడు కొండలు తాగేసేవాడిని తెలుసా? అయినా నీకేం తెలుస్తుందిలే, నేను ఎప్పుడైనా చెప్పానా ఏంటి? గమ్ముని తేరా గొన్నయ్య. అటు గొన్నయ్య కాదు, పెద్ద గొన్నయ్య అనుకో. కొండలో నీళ్ళు కాదు, కొమ్మోడిలో నీళ్ళు తాత. ఏటి నీకు కావాలా నీళ్ళు? తాగరా, తాగు, నీకన్నా ఎవరెక్కువ? తాత ఎంత పని చేసావు తాత, ఆడి కమ్మోడ్లో నీళ్ళు తీసుకొచ్చి నీకెత్తే, అవి తీసుకొచ్చి నా నోట్లో పోసావే తాత. నీకు దండం తాత బాబు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఇలాగే జరుగుతుంది. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి, నన్ను బతకనివ్వండి, నాకు బతకాలని ఉంది. వాడి తెలియక చేసాడు అనుకుంటే, నీకు చెప్పినా కూడా గూరి గూరి గున్నయ్యా అని వచ్చి నా నోట్లో పోసేవేటి తాత. నేను పోతాను తాత, నేను పోతాను. ఒరే సత్యబాబు, కొడు దగ్గరికి వెళ్ళి చల్లచల్లని కూల్ డ్రింక్ తీసుకురా. డబ్బులు కబోర్డ్ లో పెట్టని తీసుకో, నీకు చుట్టాలు వచ్చారు కదా, తాగుతారు. సరేనండి అమ్మగారు, వెళ్ళి డ్రింక్ కట్టుకొచ్చేస్తాను ఉండండి, ఆ డబ్బులు తీసుకొని. చాలా చల్లటి డ్రింక్ కట్టుకొచ్చేస్తాను అమ్మగారు. ఏదైనా మంచి డ్రింక్ కట్టుకెళ్ళాలి ఇంటికి. అరే స్వరయ్య, ఓ డ్రింక్ అందుకోరా, చాలా చల్లగా ఉన్నది. ఏంట్రో సత్యబాబు, ఇంటికి చుట్టాలు వచ్చినట్టు ఉన్నారు, డ్రింకులు ఎట్టుకెళ్తున్నా? మ్యాటర్ ఏంది? అదేనండి, అయ్యగారు అన్నారు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు కూతురు అందరూ ఇంటికి వచ్చారు, అందుకే డ్రింకులు ఎట్టుకెళ్తున్నాను, చాలా చల్లగా తాగుతారని. వెళ్ళొస్తానండి. ఏంట్రా అంత కంగారు ఎందుకు? ఈసారి ఎలక్షన్లో ఊరు మొత్తం నేను నెగ్గుతానని చెప్పుకుంటున్నారు, మరి నువ్వేటంటావు ఏంటి చెప్పు? అవన్నీ ఊరుకుక్కలండి, అవి అలాగే మురుగుతాయి, వాటికి పని పాట లేదు, వాటిని చూసి మీరు మురిసిపోకండి. ఈసారి కూడా విజయం మా చిన్నబాబు గారిదే, చూస్తుండండి.